తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరోసారి తెరపైకొచ్చారు. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర దాడి చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. తనతో పాటు లాయర్ పైన దాడికి పాల్పడ్డారని ఆరోపించడం సంచలనంగా మారుతోంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టోల్గేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు ఆమె లాయర్ గోపిపై కొందరు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అమరావతి సంబరాల్లో పాల్గొనగా అదే సమయంలో అక్కడ అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ పూలు కొనుగోలు చేస్తుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు హర్షవీణతో పాటు తన లాయర్ గోపిపై దాడికి పాల్పడ్డారంటూ ఆందోళనకు దిగడం కలకలం రేపింది. లాయర్ గోపిపై దాడి చేస్తున్న వారిని హర్షవీణ అడ్డుకునే ప్రయత్నం చేయగా దాడికి పాల్పడుతున్న వారిని స్థానికులు అదుపు చేశారు. ఈ క్రమంలో హర్షవీణ దాడికి పాల్పడిన వారి మధ్య వాగ్వాదం జరిగింది. దాడికి నిరసనగా హర్షవీణ రోడ్డుపై ఆందోళనకు దిగగా అక్కడకు చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు హర్షవీణ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఎందుకు దాడి చేశారో చెప్పాలని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమె తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న హర్షవీణ, ఆమె లాయర్ గోపి, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రతో పాటు పలువురు కర్రలు, రాడ్లతో దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించిన తనపైన రెచ్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చచ్చిపోతావంటూ తనపైన దాడి చేశారని, బూతులు తిడుతూ, కొడుతూ భయభ్రాంతులకు గురి చేశారని హర్షవీణ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులకు అప్పగించిన హర్షవీణ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పని అయిపోయింది, ఈరోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈరోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడతానో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడే కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. మేము అసలు ఏమీ చేయలేదు, ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు, మేము జస్ట్ అలా నిల్చున్నాం. మొత్తంగా తనతో పాటు తన లాయర్పై జనసేన నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ హర్షవీణ పోలీసులకు ఫిర్యాదు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు అనేది ఆసక్తి రేపుతోంది.